అధిక లాభాలు, క్యాష్ బ్యాక్ ఆఫర్ల పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న ముఠాను నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అధిక లాభాలు, క్యాష్ బ్యాక్ ఆఫర్ల పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను నల్గొండ అదనపు ఎస్పీ రమేష్ ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని పూణే నగరానికి చెందిన వినోద్ తుకారాం ఖుటే అనే వ్యక్తి 2016లో వర్చువల్ ఇంటెలిజెన్స్ పేమెంట్ సిస్టమ్ అనే వాలెట్ యాప్ను ప్రారంభించి 2018లో ఈ సంస్థను విప్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీగా మార్చి వివిధ రకాల సేవలు అందజేస్తామని చెబుతూ అధిక లాభాలు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అంటూ ఆన్లైన్లో విస్తృతంగా ప్రచారం చేశాడు. అదే సమయంలో తన కంపెనీలో డెవలప్మెంట్ డైరెక్టర్లు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ ఎగ్జిక్యూటివ్తో పాటు ఏజెంట్లను నియమించుకొని వారి ద్వారా క్షేత్రస్థాయిలో సైతం ప్రచారాలు నిర్వహించి వందల కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టిన వారికి డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు. తొలుత ప్రైమ్ మెంబర్షిప్ పేరుతో సభ్యత్వ రుసుము కింద 1,995 రూపాయలు వసూలు చేసి వారికి 2,000 రూపాయల విలువైన షాపింగ్ పాయింట్లు మరియు మొత్తం నగదు తిరిగి వచ్చే వరకు రోజుకు 7 రూపాయల చొప్పున రాబడి ఇస్తామని హామీ ఇచ్చి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. అంతేకాకుండా ఒకరు ముగ్గురిని చేర్పించాలని, ఆ ముగ్గురు మరో ముగ్గురిని చేర్పించాలని, అలా 5 అంచెల చైన్ సిస్టంలో మల్టీలెవెల్ కమిషన్ వస్తుందని నమ్మించి డబ్బులు వసూలు చేశారు. అంతేకాకుండా విప్స్ ట్రేడింగ్ పేరుతో 10,000 లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేయమని ప్రేరేపించి నెలకు 3 నుండి 5% రాబడి ఇస్తామని హామీ ఇచ్చి అధిక మొత్తంలో డిపాజిట్ చేయించుకొని మరోసారి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఇంకోవైపు విప్స్ ప్రాపర్టీస్ పేరుతో తమ కంపెనీ పేరు చెప్పిన స్థలాలను కొంటే నెలలోనే 100% క్యాష్ బ్యాక్ ఇస్తామని భరోసా ఇచ్చి స్థలాలను కొనిపించి వారి నుండి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఇంకోవైపు మర్చెంట్ మరియు క్యూఆర్ వ్యవస్థ పేరుతో దుకాణాలను క్యూఆర్ కోడ్తో నమోదు చేసి క్యాష్ బ్యాక్ను కంపెనీ దుకాణ యజమాని మరియు కస్టమర్ మధ్య పంచుకునే విధానం ఉందని చెప్పి డబ్బులు వసూలు చేశారు. ఇలా 5 విధాలుగా ప్రజలను మభ్యపెట్టి వారి నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఎవరికీ డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న శనివారం మధ్యాహ్నం 2 గంటలకు నల్గొండ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ సమీపంలో వేవ్ అనే కొత్త కంపెనీలో పాత కస్టమర్లు మళ్లీ ₹1,00,000 పెట్టుబడి పెడితే కొత్త డబ్బులతో పాటు పాత డబ్బులు కూడా తిరిగి వస్తాయని చెప్పి మళ్లీ మోసం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న నల్గొండ రూరల్ పోలీసులు అక్కడికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా పైన పేర్కొన్న మోసాల గురించి వివరించారు. దీంతో హైదరాబాద్ వనస్థలిపురంకు చెందిన కానాల లక్ష్మీనారాయణరావు, నకరేకల్ మండలం మర్రూరు గ్రామానికి చెందిన పున్నం బాలకృష్ణ, చిట్యాల మండలం ఎలికట్టె గ్రామానికి చెందిన ఉయ్యాల శ్రీనివాస్, నల్గొండ పట్టణానికి చెందిన కూరాకుల రమేష్, కనగల్ మండలం దూరపల్లి గ్రామానికి చెందిన గాజుల మహేష్, నల్గొండ మండలం కాకుల కొండారం గ్రామానికి చెందిన కోల కుశలయ్య, నల్గొండ పట్టణం శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన మాధగోని సైదులు, కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామానికి చెందిన ముడుసు ఉమాశంకర్, నల్గొండ మండలం అప్పాచిపేట గ్రామానికి చెందిన ఊరుగంటి శంకర్, కట్టంగూరు మండలంకు చెందిన గూడపూరి లింగస్వామి అలియాస్ గూడూరు అఖిల్లను పోలీసులు అరెస్టు చేశారు. మరో 5 ప్రధాన నిందితులు విప్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ వినోద్ తుకారాం ఖుటే, డైరెక్టర్ సుమిత్ పురంగ్, సౌత్ ఇండియా డెవలప్మెంట్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డైరెక్టర్ గుమ్మల సత్యనారాయణ, మరో డైరెక్టర్ గుమ్మల అభినాష్లు పరారీలో ఉన్నారు. వీరిని త్వరలోనే అరెస్టు చేస్తామని అదనపు ఎస్పీ రమేష్ తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఆన్లైన్తో పాటు ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టవద్దని, ఆన్లైన్ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎక్కువ లాభాలు, రెట్టింపు డబ్బు, రోజుకు భారీ ఆదాయం వంటి ఆకర్షణీయమైన ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవి మోసం చేసే ప్రకటనలని గుర్తుంచుకోవాలని సూచించారు. ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లు ఎవరికైనా తెలిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో నిందితులను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన నల్గొండ 2 టౌన్ సీఐ రాఘవరావు, నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబుతో పాటు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. అధిక లాభాలు, క్యాష్ బ్యాక్ ఆఫర్ల పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేసిన కొన్ని వందల కోట్లు పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిన విఐపి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అయినటువంటి వినోద్ తుకారాం ఖుటే మరియు అతని ఏజెంట్లు పై కేసు నమోదు చేయడం జరిగింది.
అదేవిధంగా దీనికి సంబంధించి నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో గత సంవత్సరం 2025లో ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్రైస్ చిట్ ఫండ్స్ అనే దాని మీద కేసు, ఒక చీటింగ్ కేసు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్వపరాలు ఏంటంటే, మహారాష్ట్ర రాష్ట్రంలో వినోద్ తుకారం అనే వ్యక్తి 2016లో విర్చువల్ ఇంటెలిజెన్స్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పి, విప్స్ అని చెప్పి ఒక వాలెట్ యాప్ని ప్రారంభించాడు. ఆ వాలెట్ యాప్లో కొంతమంది జాయిన్ అయిన తర్వాత 2018లో దాన్ని విఐపీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్గా మార్చాడు. ఆ విధంగా రకరకాల సేవల పేర్లతో అధిక లాభాలు, క్యాష్ బ్యాక్ ఆఫర్తో ఆన్లైన్లో విస్తృతంగా ప్రచారం చేసి తన ఏజెంట్లు, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, వైస్ ప్రెసిడెంట్ ఇట్లా డైరెక్టర్లుగా నియమించి వారి ద్వారా అమాయక ప్రజలను ఆశ చూపి వందల కోట్లు పెట్టుబడి పెట్టించి వారి పెట్టిన పెట్టుబడి డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారనమాట. ఇది స్టార్టింగ్ ఎట్లా ఉంటుందంటే, ప్రైమ్ మెంబర్షిప్ అని చెప్పి 1995 తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దానికి ఒక 2000 రూపీస్ వాల్యూ షాపింగ్ పాయింట్లు ఇస్తారు. ఇటు వ్యక్తి ముగ్గురిని జాయిన్ చేస్తే ఇతనికి కొంత కమిషన్ వస్తుంది అనమాట. ఆ ముగ్గురు జాయిన్ చేస్తే ఈ విధంగా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్స్ రన్ అవుతూ పెట్టుబడి పెట్టిస్తారన్నమాట. మొట్టమొదటి ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకి ఆదాయాలు వస్తాయి. కానీ ఎవరైతే లాస్ట్లో పెడతారో, అధిక మొత్తంలో ఎక్కువ మంది పెడతారో వాళ్ళకి వచ్చేతలకి వీళ్ళు బోర్డు తిప్పేసేసి ఆ కంపెనీ క్లోజ్ చేస్తారు, ఫోన్లను స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు అనమాట. దీనికి సంబంధించి మన నల్గొండ జిల్లాలో దాదాపుగా 100 కోట్ల పైనే చీటింగ్ జరిగింది. దీనికి సంబంధించి మన డిఎస్పి నల్గొండ శివరామరెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా సిఐ రాఘవరావు 2 టౌన్ ఆధ్వర్యంలో, ఎస్ఐ రూరల్ ఎస్ఐ వీళ్ళందరూ కలిసి కొన్ని టీంలు ఏర్పాటు చేసి ఒక 10 మందిని ఇట్లాంటి చీటింగ్కి సంబంధించి చేసిన వాళ్ళని, ఏజెంట్లని అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకుని విచారిస్తే వీళ్ళంతా కూడా దాదాపుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, కొంతమంది హైదరాబాదు, కొంతమంది నకిరేకల్లు, చిట్యాల, మన నల్గొండ జిల్లా వాళ్ళే ఉన్నారు అందరూ కూడా. దాదాపుగా ఈ మెయిన్ వ్యక్తి కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఈ సోషల్ మీడియా, మొబైల్ యాప్లు, వెబ్సైట్ల ద్వారా ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి మభ్యపెట్టే దాన్ని నమ్మవద్దు. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు కాస్త ఆలోచించాలి, తొందరపడొద్దు. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత పెట్టుబడి పెట్టండి. 10 మందిని అరెస్ట్ చేసినందుకు నల్గొండ డివిజన్ తరపున డిఎస్పీ గారిని, శివరామరెడ్డి గారిని, అదేవిధంగా 2 టౌన్ సిఐ రాఘవరావు గారిని, అదేవిధంగా ఎస్ఐ సైదులు, వారి యొక్క టీం, మన సిబ్బంది ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా సారు శుభాకాంక్షలు చెప్పారు. వాళ్ళకి తగిన విధంగా పారితోషికం కూడా ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ.